హాయ్ హలో నమస్తే అందరికీ. అమ్మ ఏంటి కడుగుతున్నావు? ఏంటి ఆకు? బచ్చల కూర కడుగుతున్నానమ్మా. ఈ బచ్చల కూర పేరు బెంగుళూరు బచ్చలి అంటారు. ఇంకొకటి కూడా ఉంటుందా? మట్టు బచ్చలు ఉంటుంది, తీగ బచ్చలు ఉంటుంది, ఎర్ర బచ్చలు ఉంటుంది. బచ్చల్లో 5 రకాల బచ్చలు ఉన్నాయమ్మా. నువ్వు వస్తేనే ఆకుకూరలు ఎప్పుడు. నాకు ఆకుకూరలు అంటే ఇష్టం. అమ్మమ్మ ఆకుకూరలు ఉండేది చిన్నప్పుడు. నాకు కూడా అదే అలవాటైంది. మాకు అసలు బాగు చేయడం నచ్చదు. ఎప్పుడైనా వారానికి 2 రోజులు ఆకుకూరలు తినాలి, 2 రోజులు కాయగూరలు తినాలి, 2 రోజులు ఏదో ఒక రోజు ఫిష్, ఒక రోజు చికెను. ఇప్పుడు పిల్లలందరూ ఫ్యాషన్గా చికెనే కదమ్మా తింటున్నారు. ఏంటి పప్పు ఇలా ఉడకపెడుతున్నావు? పప్పు కుక్కర్లో కదా. పప్పు భయపడిన అవసరం లేదమ్మా. కడుక్కొని ఒక అరగంట నానబెట్టుకున్నా పర్లేదు, 4 గంటలు నానబెట్టుకున్నా పర్లేదు. లేదంటే వెంటనే కూడా కడిగేసి పొయ్యి మీద పెట్టేసుకుని వాటర్ వేసుకుని పసుపు వేసుకుని ఒక 10 నిమిషాలు పప్పును ఉడకనేసి 10 నిమిషాల్లో ఉప్పు వేసేసుకోవచ్చు. ఉప్పు వేస్తే ఉడకదంటారు. ఉప్పు వేస్తేనే ఉడుకుద్దమ్మా. బాగా ఉడికింది చూడు నేను వేసాను. 20 మినిట్స్లో వండేస్తున్నాను. 20 మినిట్స్లో బచ్చల కూర పప్పు రెడీ అయిపోయింది. మీ పిల్లలు ఏముందంటే ఉడకదేమని భయపడతారు. అది సందేహం లేదు. చక్కగా వండేసుకోవచ్చు. పప్పులో ఉప్పు వేస్తేనే ఉప్పు పసుపు అన్నీ వేసి ఆ బచ్చల కూర కూడా వేసేసి పచ్చిమిర్చి వేసి మగ్గనిచ్చావా? అన్నీ వేసేసి చింతపండు రసం కూడా, నిమ్మకాయ సైజు చింతపండు గుజ్జు చేసి రసం, ఒక 50 గ్రాములు పచ్చిమిర్చి వేసాను, స్పూన్ పసుపు వేసాను. అన్నీ కలిపి పప్పు 10% ఉడికినప్పుడే పప్పు ఆకుకూర పెట్టేసుకోవాలి. పప్పులో ఏ ఆకుకూరైనా పర్లేదు. కారం 1 స్పూనా? కారం స్పూన్ వేసుకుని ఇలాంటి ఆకుకూరలు సీజన్లో వారానికి 2 రోజులన్నా ఆకుకూరలు తినాలి. మటన్లో చికెన్లు ఇవన్నీ కొవ్వు పదార్థాలు. ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఏంటి వెల్లుల్లిపాయలు అన్నీ తీసుకున్నావు? ఇప్పుడు వర్షాలు అవి పడుతున్నాయి కదమ్మా. ఎల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ తింటే మనం ఇమ్యూనిటీ పవర్ పెరుగుద్ది. దానివల్ల కొంచెం మనకి రంపలు దగ్గులు రాకుండా దరిచేరకుండా ఉంటాయి. అంతేనా? పప్పు పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే కమ్మగా ఉంటుంది. వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, 1 స్పూను నెయ్యి, 1 స్పూను నెయ్యి, ఆయిల్. సరే, చాలా మంచి టేస్ట్. స్మెల్ అయితే భలే ఉంది. మీ పిల్లలు ఏముందంటే ఏది సింపుల్గా అయిపోతే అది వండేసుకుంటారు. అది కాదమ్మా. మీరేం చేయాలంటే పిల్లలకి మీరు ఆకుకూరలు ఉంటాయి కదా, కుండీలు తెచ్చుకుని ఆకుకూరలు అమ్ముతున్నారు, కాయగూరలు అమ్ముతున్నారు. అన్నీ మందే. మనకు తెలియదు కదా. మనం సాధ్యం మట్టికి 10 కుండీలు కొనుక్కుని ఆకుకూరలో సింపుల్గా చిన్న చిన్న కాయగూరలు పండించుకోవాలి. అబ్బాయి పోపు వాసన భలే వస్తుంది. అలాగే అక్క కూడా అంటదమ్మా. అమ్మ నువ్వు పోపు పెడితే ఇది చివరికి వస్తుంది అంటది అక్క. ప్రణీతిగాడు కూడా ఆకుకూరలు వస్తుంటే పెద్ద మనోడు, పెద్ద అమ్మాయి గారు అబ్బాయి అండి, ఆకుకూరలు అమ్మమ్మ కొనేస్తుందని చెప్పి నాకు వినిపించకుండా తలుపులు వేసేస్తాడు. వాడు అలా చేస్తాడు. సరే, చూసారు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.